ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ని ఇప్పుడు ప్రచారం గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా, బాగున్నావా? ఎస్ సార్. రంజిత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చారు కదా, ఫస్ట్ సెట్, మీకు ఎలా అనిపిస్తుందండి? నేను గత 5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఫస్ట్ డే నామినేషన్ వేసానో, నేను ఆ రోజు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రోజు నామినేషన్ వేసినట్టు. ఎందుకంటే అప్పటికెళ్ళి నా ప్రచారం నడుస్తుంది, నా నామినేషన్ నడుస్తుంది. 5 years బ్యాక్ వేసిన నామినేషనే ఇప్పటికీ నామినేషన్ అంటాను. ఇవాళ నామినేషన్ వేసాను. డెఫినెట్గా నేను ఒక అభ్యర్థిని. గత 5 సంవత్సరాలు ఏమేమైతే పనిచేశానో ఆ 5 సంవత్సరాల పనితీరుకు కొలమానం కాబట్టి నామినేషన్ వేసాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి ఉత్సాహంతో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ, పెద్దలు, గౌరవనీయులు, మా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, మా చేవెళ్ళ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ గారు, రాజేందర్ ఇన్ఛార్జ్ కస్తూరి నరేందర్ గారు, వీళ్ళందరి సమక్షంలో మా కుటుంబ సభ్యులతో వేయడం చాలా చాలా సంతోషం. అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకున్నారని విన్నాము. అక్కడి నుంచే మీరు నామినేషన్ వేశారు. అసలు మీకు ఎలా ఉంది సార్? మీరు ఎప్పుడైనా చదువుకున్న రోజుల్లో నేను ఇలా పాలిటిక్స్కి రావాలి, ఇలా ఇక్కడి నుంచి వేస్తానని ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. నేను రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో, అదే రాజేంద్ర గల్లీలో, అదే ఆ హోటళ్ళల్లో అక్కడే ఛాయ్ తాకుంటూ, అక్కడే డిన్నర్లు చేసుకుంటూ, అక్కడెక్కడ గల్లీ గల్లీ తిరిగేవాళ్ళం మేము. ఆ ప్రేమావతిపేటలో, బుద్వేల్లో, ఎక్స్టెన్షన్ సెంటర్ దగ్గర వడలు తినేవాళ్ళం, ఛాయలు తాగేవాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన తర్వాత చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చదవడం అయిపోయింది. చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ఉద్యోగం అయిపోయింది. అక్కడే వ్యాపారం అయిపోయింది. అక్కడే రాజకీయ అరంగేట్రం చేయడం చాలా చాలా తృప్తినిచ్చింది. ఎందుకంటే 1982 నుండి ఆ గడ్డ మీద ఉన్నా కాబట్టి ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ డే అక్కడికి పోయినప్పుడు అడుగు పెట్టింది వేళ విశేషం బాగుంది కావచ్చు, చాలా సంతోషంగా. రంజిత్ రెడ్డి గారు, మీరు అఫిడవిట్లో 400 కోట్ల ఆస్తులను చూపించారు. అట్ ది సేమ్ టైం కొండా గారు కూడా 4,500 కోట్లను చూపించారు. ఇది ఎలా ఉండబోతుందండి? 4,000 కోట్లు వర్సెస్ 400 కోట్ల పోటీగా మనం చూడొచ్చా? ఇప్పుడు డబ్బులు కొలమానం కాదమ్మా, నిజాయితీ కొలమానం అవుతుంది. మనం చేసిన పనితీరు కొలమానం అవుతుంది. మనం చూపెట్టిన పని తీరు కొలమానం అవుతుంది. అసలు అభివృద్ధి అందుబాటులో నినాదంతో వచ్చిన నాకు నిజంగా ఆ పనితీరు కొలమానమై ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. మంచోడు, ఎప్పుడు ఆపదలను ఆదుకున్నాడని చెప్పి అపోజిషన్ లీడర్లు కూడా అనడం ఇంత సంతోషం అనిపిస్తుంది. ఇమాజిన్ చేయండి. ఇవాళ బీజేపీ చాలామంది క్యాడర్ అంటున్నారు చాలా మంచి సహాయం చేసేవాడు రంజిత్ రెడ్డి అని. ఎందుకంటారు? వాళ్లకు ప్రజలకేం కావాలి? మంచోడే ఉండాలి, అందుబాటులో ఉండాలి, ఆపదలు వచ్చినప్పుడు ఆదుకోవాలి, సుఖాలలో పోయి పాలు పంచుకోవాలన్నారు. సో అది నాకు 4,500, 430 కోట్లు, నాకంటే 10 పైసలు ఎక్కువనే ఉన్నాయి కావచ్చు. పైసలు ఉంటే పైసలతో కొలమానం ఎట్లా అవుతుంది? రాజకీయాలలో నిజాయితీ కొలమానం. కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని అందరూ దేశభక్తునిగా వర్ణిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అతను దేశభక్తుడిగా లేకపోతే దేహభక్తుడా, మీరేమనుకుంటున్నారు చెప్పండి? మీరే ఆ వేషాలను చూస్తే మీకు తెలుస్తుంది కదా. దేశభక్తి ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏమన్నాడు, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఇవన్నీ మాట్లాడుతుంటే ఆయన వేసే వేషాలు, ఆ బొట్లు, దండాలు పెట్టేది, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్రస్ లేకుండా మళ్ళీ ఎలక్షన్ల ముందు వేషాలన్నీ వేస్తుండే కదా. ఇవాళ నిన్నేదో పంచె కట్టుకొని వచ్చాడు. పంచె కట్టుకొని 5 సంవత్సరాలు పంచె కట్టుకొని తిరుగుతూనేమో నిజంగా నామినేషన్ రోజులు పంచె కట్టుకోవాలి. నన్ను ఎవరు చెప్పారు పంచె కట్టుకొని గమ్మత్తు ఉండేనా జోకర్ లాగా? అంటే ఎందుకు పంచె కట్టుకోవాల్సిన అవసరం ఏంది? రోజు పంచె కట్టుకోవాలి. ఎప్పుడు ఎలా ఉన్నామో అలా ఉండాలి. కానీ ఈ కొత్తదనం మీద నాకు అర్థం కాలేదు. దాన్ని దేశభక్తి అంటారా? దేశభక్తి అయితే ప్రధానమంత్రి కూడా ధోతియే కట్టుకోవాలి కదా. అయితే ఇప్పుడు మీరు కూడా సడన్గా కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయ్యారు. ఆల్ ఆఫ్ సడన్గా మీరే కేటీఆర్ గారితో అన్నారు ఏంటంటే, నాకు పార్టీ టికెట్ కేటాయిస్తే నేనేం పార్టీ మారనని చెప్పారు. సడన్గా చేంజ్ అయ్యారు. ఇది అందరి ప్రజల్లో జనరల్గా ఉన్న క్వశ్చన్. సో దీన్ని ఏమంటారు మీరు? అలా కాదమ్మా దిలీశ్వరి, ఇప్పుడు నేను పార్టీ టికెట్ ఇస్తే పార్టీ మారనని చెప్పి నేను ఎప్పుడు అనలే.
నాకు పార్టీ టికెట్ ఫస్టే ఇచ్చింది. నాకు పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వదాం పార్టీ? నేను 5 సంవత్సరాలు అంత మంచిగా పనిచేసిన. నేను ఎవరో తెలియనప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేసింది కేసీఆర్ గారు. ఆరంగేట్రం చేయించారు కేసీఆర్ గారు. నేను అంత మంచిగా 5 ఏళ్ళు కూడా నేను పార్టీకి చక్కగా పనిచేశాను. నాకు టికెట్ రాదన్న టాపికే కాదు కదా. నేను పార్టీ మారని అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితులు మారుతున్న రాజకీయ పరిణామాలు, తర్వాత ప్రజల ఇష్టం మేరకు, నా అభిమానుల ఇష్టం మేరకే కాంగ్రెస్ పార్టీలోకి చేరాను. అయితే జనరల్గా మీ ఆస్తుల్ని కాపాడుకోవడానికి, తర్వాత మీ వ్యాపారాలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి మీరు అందుకనే మారారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఈ ఆరోపణలపై మీరు ఏం స్పందిస్తారు? నా బిజినెస్ ఇంట్రెస్ట్లు లేదా నా ఆస్తులు కాపాడుకునేందుకు నేను తప్పుడు పనులు చేస్తే నేను ఒక నడుస్తున్న పార్టీలకు, పవర్లు ఉన్న పార్టీకి పోవాలమ్మా. నేను చేసే బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్కి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా సంబంధాలు ఉండేవి. సో నా బిజినెస్కి ఏం ఆటంకాలు వస్తాయి? నేను పోయేసారి కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండే. నేను ఎప్పుడైనా నా బిజినెస్ ఇంట్రెస్ట్, నా పౌల్ట్రీ ఫామ్ కాపాడుకొని ఎప్పుడైనా ఒకసారి వెళ్ళానేమో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు కదా. టీఆర్ఎస్ ఇది పౌల్ట్రీయే కాకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్లు కూడా మీకు ఉన్నాయి కదా సార్. మరి వీటి లావాదేవీలకైతే సంబంధం ఉంటుంది కదా సార్? అవును, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకు ప్రతిదానికి ప్రభుత్వంతో ఏం సంబంధం? బిజినెస్ చేసుకుంటుంటాం. అన్నీ తప్పుడు భూములు కొనుక్కుంటేనో, తప్పుడు ఏమన్నా కబ్జాలు చేస్తేనో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. నేను పదే చెప్తున్నాను. నేను 1 ఇంచు కబ్జా చేస్తే, 1 ఇంచు కబ్జా చేస్తే నాకున్న ఆస్తులు ఎవరైతే కబ్జా చేసినట్టు ప్రూవ్ చేస్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పాను. రోజు ఆరోపణలు చేసిన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తారు ఈ మాట? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. దాని తర్వాత అవతలోడు అరుస్తూనే ఉంటాడు, చెప్పిందే చెప్తుంటాడు. ఏం బాధ వస్తుందా? మీరు చేవెళ్ళలో ఎంపీగా చేసినప్పుడు అక్కడ మీకు ఏంటంటే చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు కదా. అందులో బీఆర్ఎస్ వల్ల వచ్చిందంటారా, లేకపోతే మీ వల్లనే వచ్చాయంటారా? నా వల్లే వచ్చినాయి నేను ఎప్పుడూ అనలేదు. నాకు ఎవరో చెప్పినారు, కేటీఆర్ గారు ఆ మాట కామెంట్ చేశారు. నేను ఎన్నడూ ఒక్కసారి కూడా ఈ పలానా బిజినెస్ యాక్టివిటీ నేను తీసుకొచ్చిన హైదరాబాద్కి ఎన్నడూ చెప్పాను. నేను ఆ ఇనాగ్రేషన్లో, ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీ అయిన ఇనాగ్రేషన్స్కి కేటీఆర్ గారు వెళ్ళడము, నేను ఒక ఎంపీగా, స్థానిక ఎంపీగా వెళ్ళడం జరుగుతుంది. అది అక్కడ వాళ్ళందరూ బిజినెస్ వాళ్ళ హెడ్స్ వాళ్ళని వస్తే వాళ్ళ సీఈఓస్ వాళ్ళతో మాట్లాడుకునేవాడిని, అంతే తప్ప నేను తెచ్చినాను ఎందుకంటాను అంత విఘ్నత లేదు, అంత ఇది. నేను తప్పుడు మాటలు మాట్లాడను, తప్పుడు ఆరోపణలు చేయను, తప్పుడు పనులు చేయను. చేవెళ్ళలో ప్రచారం ఎట్లా నడుస్తుంది సార్? ఇప్పుడు మంచిగా ఉందా? గెలుస్తా అని నమ్మకం ఉందా మీకు? నేను చేవెళ్ళగడ్డ మీద గత 20 రోజుల నుండి తిరుగుతున్నాను. నా అభ్యర్థిత్వం ఖరారు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు కోటేమో తిరుగుతున్నాను. నా క్యాంపెయిన్ చాలా చక్కగా నడుస్తుందని, నాకు మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న అవతల 2 పార్టీలు. ఇన్ని తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లకు పదే వికారాబాద్ పోతే వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర అని చెప్పిన, చేవెళ్ళకు వస్తే ఇక్కడ చౌరస్తా అని చెప్తుంది. ఎన్ని చౌరస్తాలలో అడగాలి నేను రమ్మని? ఎవరైనా ఒక ఆరోపణ రుజువు చేస్తా అంటే రమ్మంటున్నా, రావట్లే కదా. నాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తూనే ఎట్లా ఓడిపోతున్నావు అని తెలిసి వాళ్ళు అలా మాటలు మాట్లాడుతారు. చేవెళ్ళలో రాముడు గెలుస్తాడా లేకపోతే రంజితుడు గెలుస్తాడా? ఏమంటారు మీరు? అందరి వాడైన శ్రీరామచంద్రుని దీవెనలతో రంజిత్ రెడ్డి గెలుస్తున్నాడు. అక్కడ మీకు ట్రయో కాంపిటీషన్ ఉందంటారా సార్? అంటే ముగ్గురు ప్రధాన అభ్యర్థులుగా మీరు ముగ్గురు కూడా, మిగతా అభ్యర్థులు కూడా మీకు కాంపిటీషన్గా మీరు భావిస్తున్నారా? నేను కాదమ్మా దిల్లేశ్వరి, నేను అందరిలాగా మాటలు మాట్లాడి రంజిత్ రెడ్డి డిపాజిట్ రాదని ఒకరు, 3rd ప్లేస్కి పోతాడని ఒకటి నేను అసలే చెప్పాను. నా పోటీ కొండా విశ్వేశ్వర రెడ్డితో ఉంటుంది, కానీ నేను గెలుస్తున్నా. డిపాజిట్ రాదు అంటాడు కొండా విశ్వేశ్వర రెడ్డి, 3 లక్షల మెజార్టీతో గెలుస్తా అంటాడు. పొద్దున్న లేస్తే నా మీద ఆరోపణలు ఎందుకు చేయాలి? అంతే కదా. నా మీద ఆరోపణలు చేసేటోడు ప్రూవ్ అని చేయాలి. రుజువు చేసినందుకు రమ్మంటున్నా, ఎక్కడికైనా రమ్మంటున్నా. 3-4 సంవత్సరాల క్రితం అయిన ఇన్సిడెంట్స్ గురించి మళ్ళీ అదే టాపిక్ మాట్లాడతాడు. ఇప్పుడు ఓడిపోతాడు, మళ్ళీ 5 సంవత్సరాలతో మళ్ళీ నేను కాంటాక్ట్ చేసినాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఈ ఆరోపణలు చేస్తాడు. తప్ప
అంత గట్టిగా నమ్మకమైన అసలు డిపాజిట్ రాదు రంజిత్ రెడ్డికి అనేకుండా విశ్వేశ్వరరెడ్డికి నా మీద మాట్లాడద్దు కదా, ఇంకా అవతల వ్యక్తి మీద మాట్లాడాలి కదా. ఇప్పుడు ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంది, బీఆర్ఎస్ క్యాండిడేట్ గారి మీద మాట్లాడవచ్చు కదా. పెద్దల జ్ఞానేశ్వర్ గారు అక్కడ ఉంది, అక్కడికి ఆయన మీద కామెంట్ చేయమని చెప్పాడు. ఇప్పుడు చేవెళ్ళలో రెండోసారి గెలిచింది అనుకోండి, మీరు చేవెళ్ళ ప్రజలకు ఏం చేస్తారు మళ్ళీ రెండోసారి కొత్తగా? చేవెళ్ళ గడ్డ మీద చేయాల్సింది ఇంకా చాలా ఉందమ్మా. విద్యాపరంగా చాలా ఇంప్రూవ్ చేయాలి, వైద్యపరంగా ఇంకా ఇంప్రూవ్ చేయాలి, సంక్షేమానికి ఇంకా పెద్దపీట వేయాలి. ఎందుకంటే ఒక వైవిధ్యభరితమైన కాన్స్టిట్యుయెన్సీ చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఒక సైడ్ ఏమో చాలా అడ్వాన్స్ సిటీ ఉంటుంది, ఒక సైడ్ ఏమో చాలా రూరల్ ఉంటుంది. ఏది అటు తాండూరే కావచ్చు, పరిగే కావచ్చు, పార్ట్ ఆఫ్ వికారాబాద్. ఇవన్నీ డెవలప్ చేయాలంటే ఒక క్లస్టర్గా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేస్తే అప్పుడు అన్ని విధాలు అన్ని హంగులతో ముందుకు పోతుంది. ఒకవేళ మీరు ఓడిపోతే మళ్ళీ పార్టీ చేంజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కాంగ్రెస్లోనే కొనసాగుతారా? ఓడిపోయాక పార్టీ మారలే కదమ్మా. నేను గెలిచి సిట్టింగ్ ఎంపీగా పార్టీ మారిన. ఓడిపోతే పార్టీ మారేందుకు అట్లా అవసరం లేదు నాకు. నేనే సిట్టింగ్ ఎంపీని, నేను బలమైన అభ్యర్థిని అని చెప్పి ప్రజలు నన్ను మళ్ళీ పోటీ చేయమని నేను చెయ్యాలనుకున్నప్పుడు బలమైన అభ్యర్థి, మంచి పనులు చేసినావన్నా, నువ్వు ఇంత సేవ చేసి ఎందుకు మానుకుంటావు రమ్మన్నారు. అప్పుడే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను పిలవడము, రమ్మని పార్టీలోకి ఆహ్వానించడము, నేను వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అందరు రెడ్డిల్ని ఏకీకరణ చేస్తున్నారు అనే ఒక ఆరోపణ ఉంది. అందుకని రెడ్డిలకు ఎక్కువగా పోస్టులు ఇస్తున్నారు, రెడ్డిలను అందరినీ పార్టీలోకి రప్పించుకుంటున్నారు అని అంటారు. ఈ రెడ్డిల ఏకీకరణపై మీరు ఏమంటారు? కేశవరావు గారు రెడ్డి కాదు, మొన్న కడియం శ్రీహరి గారు వచ్చిండ్రు, రెడ్డి కాదు. మీరు ఏం చేయి, ఊరికే ఎవరో అన్నారని చెప్పి మీరు ఏమన్నా ఒక టాపిక్ మాట్లాడితే, ఒక క్యాస్ట్ ఈక్వేషన్లో మాట్లాడితే అది తప్పు అవుతుంది. ఎందుకంటే రెడ్డిలను ఐక్యం చేసిందంటే అన్ని పార్టీలలో అట్లా పిలవట్లే కదా. ఆయన ఏది కరెక్ట్ అనుకుంటే వాళ్ళనే పిలుస్తారు, నన్ను పిలిచాడు అంతే. ఇన్సిడెంటల్గా నేను రెడ్డినేనే కాబట్టి ఇంత ఈ టాపిక్ మాట్లాడుతుంది. మరి కేశవరావు గారిని ఎందుకు పిలిచారు? అంటే ఇక్కడ ఏంటంటే దానం నాగేందర్ గారు వచ్చారు మొన్న. ఎక్కువ మంది రెడ్డి అని వినపడుతుంది కదా. మనం ఇప్పుడు క్యాస్ట్ నేమ్ ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు, బట్ ప్రతి ఒక్క మీ పేరు వెనక రెడ్డి అని వినిపిస్తుంది కాబట్టి దానివల్ల అడిగింది. అవును, నువ్వు అడగడంలో తప్పు నేను అనట్లే. అసలు దానికి ఏంది పోలిక లేదు కదా. ఎక్కడైనా నిజంగా అందరూ ఓన్లీ వీళ్ళని పిలుస్తుండ్రు, రెడ్డిలని పిలుస్తుంటే నువ్వు అనాలి. నేను ఇన్ని ఎగ్జామ్ పిలిచిన బీఆర్ఎస్లో 4 వచ్చారు అనుకోండి, 3 నాన్ రెడ్డిస్ని, ఒక్కనే రెడ్డిని కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు 13 హామీలు ఇస్తా అన్నారు కదా. అసాధ్యమైన హామీలు ఇచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు, అసాధ్యమైన హామీలు ఇచ్చి అని అంటారు. అవి అసలు నెరవేరుతాయా సార్? హామీలు 6 హామీలు ఇచ్చిండ్రు, అందులో 4 అమలైపోయినాయి, ఇంకా 2 హామీలు అమలు కావాలి. ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఒక సంక్షేమ పథకాన్ని రూపకల్పన చేసిన తర్వాత అది అమలు చేసే వరకు వాళ్ళకు నిద్రపోరు ఏ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఒకటి చెప్పి తప్పించుకోపోయేది ఓన్లీ బీజేపీ పార్టీ. ఇవాళ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని తప్పించుకోపోయింది బీజేపీ పార్టీ. యువతను మభ్యపెట్టేందుకు యువత మా వైపు ఉందంటే ఆ మభ్యలో పడ్డారని చెప్పి వాళ్ళు సంతోషపడుతుంది. కానీ యువతకు తెలిసిపోయింది 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ పార్టీ 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది. వాళ్ళు ఏదో చేస్తారు యువతకు అని చెప్పి ఆశపడ్డ యువత చూసి ఇప్పుడు యువత బాధపడుతూ వీళ్ళతో మనకేం పని కాదు, వేస్ట్ అని చెప్పి ఇప్పుడు అంటుంది. తర్వాత మీరు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి, ప్రతి ఒక్కరు 15 లక్షలు ఇస్తా అన్నారు. ఎప్పుడు డిమానిటైజేషన్ తర్వాత ఉన్న జేబులు పోయినాయి, ఉంచుకున్నవి పోయినాయి, ఆశపడ్డవి రాలేదు. ప్రతి ఒక్కరు 15 లక్షలు వస్తాయని ఆశపడ్డారు, పైసా రాలేదు. ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగాలు రాలేదు. ఇది వాళ్ళు చేసినారు. కానీ హామీలు అమలు చేయాలంటే ఒక ముఖ్యమంత్రిగా ఎవరైనా హామీలు ఒక సంక్షేమ పథకం చెప్తే అది అమలు చేయకపోతే ఎన్నాళ్ళు తప్పించుకొని తిరగలుగుతారు? కానీ మోడీ గారి మీద మంచి అభిప్రాయం అనేది అందరికీ ఉంది. ఎందుకంటే మన ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా అవతరించడానికి కారణం మోదీ గారు అని చెప్పేసి అని అందరు అంటారు. మరి దీన్ని అభివృద్ధి కాదంటారా? ఇది 5వ దేశంగా అయిందంటే వేరే దేశాలలో ఏమైందో ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. ఇప్పుడు ఇంగ్లాండే కావచ్చు, ఫ్రాన్సే కావచ్చు, ఇవన్నీ దేశాలలో ఆర్థిక పరిస్థితి ఎందుకు ప్రాబ్లం అయింది, దాని తర్వాత దాంతో ఎందుకు భారతదేశంలో గత 5 సంవత్సరాలు గత 10 సంవత్సరాలు జీడిపి గ్రోత్ చూడండి ఎట్లుంది. అయినా కానీ అవి తగ్గిపోయినాయి కాబట్టి ఇక్కడ ఇది వాల్యూ పెరుగుతూ పోయింది.
దాంతో 5th ప్లేస్కి వచ్చింది తప్ప గత 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరిగిందమ్మా? ఏ సంక్షేమ ఒక్క సంక్షేమ పథకం అందించిండ్రా? పేదరికం లేదని చెప్పే బీజేపీ పార్టీ సంక్షేమానికి పెద్దపీట అయ్యాను, సంక్షేమం అవసరం లేదు, ఫ్రీ బీస్ నైదేంగి అని చెప్పే మోడీ పేదరికం నిర్మూలన అయిపోయిన తర్వాత ఆ మాట మాట్లాడాలి. ఇంకా ఇంత పేదరికం ఉంది కదా, ఇల్లు కావాలని చెప్పి ఇస్తామని చెప్తే ప్రతి ఒక్కళ్ళు ఎంబడి ఎట్లా పడుతుండ్రో. మరి కేంద్ర ప్రభుత్వం అందరికీ ఇల్లు ఇవ్వాలి కదా, అందరికీ కూడు గుడ్డ ఉండాలి కదా, లేవు కదా దేశంలో. ఏ హామీలు ఇయ్యనందుకు మోడీ దేవుడైపోయిండని మోడీ అనుకుంటున్నాడు, కానీ ప్రజలకు తెలిసిపోతుంది కదా మా బతుకులు ఏం చేంజ్ కాలే 10 సంవత్సరాల నుండి ఇట్లనే ఉన్నాయని చెప్పి తెలుసుకున్నారు ఇప్పుడు. కానీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తున్నారు కదా, మోడీ చరిష్మా అనేది మాత్రం ఉందంటారా లేదంటారా? దాన్ని కాంగ్రెస్ తట్టుకుంటుందా? నేను అసలు ఎందుకు ఉండదని చెప్తున్నా అంటే, మోడీ బీజేపీ పార్టీ తెలివైన పని చేశారు. ఏమని అబ్కి బార్ 400 అన్నారు. మీరు జర్నలిస్ట్గా 400 సీట్లు గట్టిగా కాంటెస్ట్ చేసే సీట్ల పేర్లు చెప్పాలి, రాష్ట్రాల పేర్లు చెప్పండి, ఎక్కడెక్కడ గట్టి పోటీలు ఇస్తుందో. తమిళనాడులో ఏం లేదా? కేరళలో 0నా? ఆంధ్రప్రదేశ్లో 0నా? కర్ణాటకలో సగం పడిపోయిందా? ఉత్తరప్రదేశ్లో పడిపోయిందా? బీహార్లో పడిపోయిందా? వెస్ట్ బెంగాల్ ఏం లేదా? లాస్ట్ మినిట్లో ఒరిస్సాలో ఏదో వాళ్ళు అలయన్స్ పెట్టుకొని పడబోతున్నారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అంతా మీకు తెలిసిన అల్లర్లే ఉన్నాయి కదా, ఎక్కడమ్మా వాళ్ళు గట్టిగా పోటీ ఇచ్చేసి 400 గెలుస్తుందని చెప్పి ఊరికే వాళ్ళు ఏంటంటే ఒక సోషల్ మీడియాలో హైప్ తీసుకొచ్చి 400 గెలుస్తుంది మోడీ గెలుస్తున్న హైప్ తీసుకొస్తుంది. అండర్ కరెంటు చాప కింద నీళ్ళలాగా సంక్షేమ పథకాలకి పెద్దపీట వేసే పార్టీలకే పీట వేస్తారు ప్రజలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాయనాడు వర్సెస్ వారణాసి అని అన్నారు. అంటే సౌత్ వర్సెస్ నార్త్ లాగా ఆ మీనింగ్లో మీరు దాన్ని ఏమంటారు? అసలు దాన్ని విభజించవచ్చా? అట్లా మీరు ఊరికే తప్పుడు యాంగిల్లో పోకూడదమ్మా. అక్కడ టాపిక్ ఈజ్ బిట్వీన్ రాహుల్ గాంధీ అండ్ మోడీ అన్నారు. అసలు రాహుల్ గాంధీ సౌత్ ఇండియన్, మోడీ నార్త్ ఇండియన్ అని కాదు కదా. సో మీరు చెప్పేది ఏంటంటే, ఒక సౌత్ ఇండియన్స్గా పదే డిస్కషన్స్ ఏమొస్తాయి? ఎప్పుడైనా దేశానికి అన్ని రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేస్తే జాతీయ పార్టీకి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దగ్గర ఆదాయం కూడబెడతారు. మనకు ఎప్పుడైతే నీతి ఆయోగ్ ద్వారా ప్రతి రాష్ట్రానికి ఎంతెంత రావాలో చెప్పడము, ఫైనాన్స్ FRBM లిమిట్స్ ప్రకారం ఎంతెంత అప్పులు చేయాలో రాష్ట్రాలకు చెప్పడము, ఇవన్నీ నడుస్తుంటే అప్పుడు టాపిక్ ఎక్కడ వస్తున్నామో, కేంద్రంలో ఉన్న ఏ పార్టీ అయినా కానివ్వండి రాష్ట్రాలకు మంచిగా 100% ఈక్వల్గా ఇస్తూ పోతుంటే మంచిగా అనిపిస్తుంది. డబ్బులు వచ్చే వనరులన్నేమో సౌత్ ఇండియన్ స్టేట్స్, డబ్బులు ఇక్కడ ఇన్కమ్ జనరేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ కష్టపడే తనం ఎక్కువ ఉంది. ఆదాయం పెంచే సౌత్ ఇండియన్ రాష్ట్రాలకు వాళ్ళు పెట్టే కండిషన్స్లలో ఒకవైపేమో మన పాపులేషన్ కంట్రోల్ చేస్తే రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ అన్నారు, కంట్రోల్ చేసే రాష్ట్రాలకు ఇన్కమ్ తక్కువ వస్తుంది, ఎందుకంటే మళ్ళీ జనాభా లెక్క ప్రాతిపదికన మళ్ళీ డబ్బులు తక్కువ ఇస్తున్నారు. ఎక్కడ ఎలక్షన్లు అయితే ఎక్కడ కేంద్రం రాజకీయ పార్టీలు ఎక్కడైతే ఆ రాష్ట్రాలు ఉన్నాయో, బీజేపీ పాలిత రాష్ట్రాల పార్టీలు నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటే ఎలక్షన్ల ముందు మొత్తం నిధులు డైవర్ట్ చేస్తుంది బీజేపీ పార్టీ. సౌత్ ఇండియాకి అన్యాయం అవుతుంది. మాకు ఒక్కటన్నా నేషనల్ స్టేటస్ ఉన్న జాతీయ హోదా ఉన్న పార్టీ ఏదైనా ప్రాజెక్ట్ ఏమైనా అడిగితే ఎవరికి ఇవ్వట్లేదు. ఏం తప్పుడు చేస్తున్నాం? సౌత్ ఇండియన్ తప్పులు చేస్తుంది. మా డబ్బులతో అందరికన్నా ఈక్వల్గా ఇవ్వండి, లేకపోతేనేమో అక్కడిస్తే ఇక్కడ ఇవ్వండి, అలా చేయాలి తప్ప పెట్టుబడులని గుజరాత్కి పోవాలి. ఇది ఎక్కడ న్యాయమమ్మా? ఇప్పుడు ఏదైనా రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తాయని చెప్పి వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతామంటే ఈ ప్రపోజల్ కేంద్రానికి పోగానే కేంద్రంలో వాళ్ళకి పిలిచి ఏం చెప్తారు, మీకు గుజరాత్లో పెడితే పెట్టండి, మీకు క్లియరెన్స్ ఇస్తామని చెప్పిన కంపెనీస్ ఎన్నో ఉన్నాయి, చాలామంది అదే చెప్తారు. అంటే అక్కడ సోలార్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది కదా సార్, అది రీజన్ అయి ఉండొచ్చు. ఇక్కడ పెడతారు, ఇక్కడ అవకాశం ఏంటి? సోలార్ పెట్టడం ఏం కష్టం? ఏవైతే బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేస్తుంది బీజేపీ పార్టీ, కేంద్రంలో 10 ఏళ్ళు ఉంది. దానికి ఎవరైనా డౌట్ పడతారా? బీజేపీ మంత్రులే చెప్తారు. సో అది పోవాలి, ఆ వ్యత్యాసం పోవాలి. అందరు కలిసి ఒక ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రులు అందరూ అన్ని రాష్ట్రాలను తమ సొంత రాష్ట్రంలాగా చూసినాడు దేశం ఇంకా ముందుకు సాగుతుంది. 5th ప్లేస్ తోటి ఎందుకు సాటిస్ఫై కావాలి? మనకు సూపర్ పవర్ కావాలన్న ఒక డైరెక్షన్లో పోతే మనకున్న జనాభా మన అడ్వాంటేజ్, మనకున్న వనరులు మన అడ్వాంటేజ్,
మనకున్న యూత్ మనకు అడ్వాంటేజ్, మనకున్న ఇంటెలిజెన్స్ మన అడ్వాంటేజ్, ఇన్ని ఉన్నాయి మనకు. మనం ఎందుకు ముందుకు సాగుతలేదు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ఆబ్వియస్గా పిఎం అవుతారు. మరి ఇంత క్యాపబుల్గా ఈ సౌత్ని నార్త్ని అంత హ్యాండిల్ చేయగలరా? వస్తుంది అసలు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ? మీరేమనుకుంటున్నారు? కాశ్మీర్ టు కన్యాకుమారి నడిచినప్పుడు అసలు రాహుల్ గాంధీ అంటే ఏందో అన్నది చాలామందికి తెలిసింది. జోడో యాత్ర. సో ఆ జోడో యాత్రలో కాశ్మీర్ టు కన్యాకుమారి నడిచినప్పుడు ప్రతి ఒక్కరితో మమైకమై వాకింగ్ చేస్తూ అందరితో ఆ ఊర్లు దాటుకుంటూ రాష్ట్రాలు దాటుకుంటూ తిరిగినప్పుడు ఆ అండర్స్టాండింగ్ వస్తుంది కదా. వాళ్ళ బాధలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాక ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకుంటారు. పబ్లిక్ కూడా వాయిని అర్థం చేసుకుంటారు. అట్లా ప్రజలలో మమైకమైన ప్రధానమంత్రి కావాలంటారు కదా. సో డెఫినెట్గా రాహుల్ గాంధీ గారికి డెఫినెట్గా ఆదరణ వస్తుంది. మళ్ళీ ఒకవేళ మీరు ఇప్పుడు ఎంపీగా అవుతారు కదా, అయిన తర్వాత ఒకవేళ మంచి మీ కాంగ్రెస్ అనేది అధికారంలో రాకుండా బీజేపీ అధికారంలోకి వచ్చాక మా పార్టీకి రండి, మనం ఇంకా అభివృద్ధి చేద్దాం అనే ఆఫర్ మీకు వస్తే బీజేపీలోకి మిమ్మల్ని చూడొచ్చా? ఇంకో ఇప్పుడు దిలీశ్వరి, నేను గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నాను. ఎంత ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత అట్లా తప్పుడు పనులు నేను చేయను. ఎందుకంటే 5 సంవత్సరాల్లో నేను బీఆర్ఎస్ పార్టీకి బెస్ట్ పర్ఫార్మర్గా నేను చాలా బాగా పనిచేస్తున్నాను అని చెప్పి ఎవరెవరు అన్నారో అందరికీ అన్నీ తెలుసు. సో ఎవరైనా ఒక్కరైనా సరిగ్గా పని చేయలేదు, ఒక ఎంపీగా పని చేయలేదో, పనితీరు బాగాలేదో, ప్రజలకు అందుబాటులో లేదో, ఇవన్నీ ఏమన్నా అంటే అప్పుడు తప్పు అవుతుంది. నా 5 years టర్మ్ అయిపోయాక ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసినాక ఇవి చేంజ్ అయ్యాయి. పార్టీ మారాల్సిన అవసరం ఒక సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీకి పోయేటోళ్ళ గురించి నేను మాట్లాడు. నేనైతే 100% మీకు మంత్రి పదవి వస్తుందంటారా కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే? నేను చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకే నేను ఒక ఎంపీగా ఉండడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఫుల్ టైం నాకు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంత పని చేసినా ఇంకా తక్కువ. నాకు అసలు అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, అట్లాంటి అంత దూరంగా ఆలోచించి ఏదో కావాలని ఆశ లేదు నాకు రాజకీయాలు. రంజిత్ రెడ్డి గారు, మీ పైన కోళ్ళ దానాలో కొన్ని ఫ్రాడ్స్ జరిగినాయని వాటిపైన ఆరోపణలు ఉన్నాయి. మీరేం స్పందిస్తారు? ఈ ఆరోపణలు నిజమే అంటారా? నాకు నవ్వొస్తుంది దిలీశ్వరి, ఎందుకంటే కోళ్ళ దానా స్కాము, గుడ్ల స్కామ్ అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నిసార్లు అన్నాడో, ఏమేమో కార్టూన్లు పెడుతున్నాడు. ఆయన ఓడిపోతుండని బలంగా నమ్మి ఈ కొత్త వేషాలు, కొత్త కోళ్ళని, కోళ్ళ దానోడని, కోళ్ళోడని, కోళ్ళ బిజినెస్ చేస్తే తప్ప అని నేను అడిగిన. కోళ్ళ దానా స్కామ్ చేసిన అని చెప్పి 3 సంవత్సరాల క్రితం ఎవరో మాట్లాడితే అప్పుడే మా పౌల్ట్రీ అసోసియేషన్లు మాట్లాడారు. అప్పుడు నేను కూడా మాట్లాడాను. ఎప్పుడైనా ఎవరైనా రంజిత్ రెడ్డి స్కామ్ చేసిండని ఎవరైనా ఒకరు ఆరోపిస్తే రంజిత్ రెడ్డి మీద మాట్లాడాలి. అది మా అసోసియేషన్ కాదు. నేను ఒక అసోసియేషన్కి గత 10 సంవత్సరాలు ప్రెసిడెంట్ ఉంటుంది. మొన్న ఎంపీ అయినాక రిజైన్ చేశాను. ఇంకొక అసోసియేషన్లో చిన్న రైతులు ఉంటారు. ఆ రైతులు వాళ్ళు ఏదో కొట్లాడి వాళ్ళు ఏదో ప్రాబ్లం. సో వాళ్ళ కొట్లాటలో వాళ్ళు బయటికి వెళ్ళి ఏదో అపోజిషన్ లీడర్స్ని అడిగారు అప్పుడు. సో అసెంబ్లీ వేదికలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, అవతల పార్టీ ఉన్న ఈటల రాజేందర్ గారు చెప్పారు, ఫైనాన్స్ మంత్రి మన హరీష్ రావు గారు చెప్పారు ఏమేమైంది అని. అది కాక మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాము. నేను పదే చాలాసార్లు చెప్పాను. వికారాబాద్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అడిగితే చెప్పాను. ఈ చౌరస్తాలు నిలబడి చెప్తున్నా, రాబోయే 1 week రేపు ఎల్లుండి అవుతుందండి, ఎప్పుడైనా రండి, ఎవరైనా మొక్క గింజ స్కామ్ చేసిన ప్రూవ్ చేస్తే నేను ఇక్కడికి వెళ్ళిపోతాను. ఆ రోజు చెప్తాను, ఇప్పుడు చెప్తాను. ఇంకొకసారి మాట్లాడొద్దు అని చెప్తే ధైర్యం ఉంటున్నామో రుజువులు తేవాలి, లేకపోతే దాని గురించి మాట్లాడొద్దు. పదే మాట్లాడుతుందంటే వాళ్ళకి ఎంత భయం పట్టుకుంది, ఎంత అంటే అమ్మో ఇది అయిపోతుంది అని చెప్పి అని ఒకవైపు 3 లక్షల స్కామ్, 3 లక్షల లీడ్ అంటారు, ఒకవైపు ఏమో డిపాజిట్ రాదంటారు, ఒకవైపు ఏమో అసలు ఏం రుజువులు లేని ఆరోపణలు చేస్తారు. అది విశ్వేశ్వరరెడ్డి. మరి భూ కబ్జాలు కూడా మీ పైన అనేక ఆరోపణలు ఉన్నాయండి. ఇప్పుడు కొండారెడ్డి గారు ఆరోపిస్తున్నారు భూ కబ్జాలు చేస్తున్నారు అని, దానిపైన మీరేమంటారు? భూ కబ్జా చేసిన ఫస్ట్ ఒకరోజు 14 ఎకరాలు చేసిన, ఒకరోజు 100 ఎకరాలు, మొత్తం 1100 ఎకరాలు కబ్జా. అసలు 1100 గజాలు కబ్జా చేసు కష్టమైన ఈ రోజుల్లో ఏమన్నా మాట్లాడతారు ఎవరైనా?
నేను అది కూడా చెప్పాను. 1 ఇంచు భూ కబ్జా చేసినా అని ఎవరైనా ప్రూవ్ చేస్తే ఆ ల్యాండ్ అంతా వాళ్ళకి రాసిస్తా అని చెప్పిన. రాజకీయాలకెళ్ళి విరమించుకుంటా అని చెప్పిన. 1 ఇంచు నేను 1 ఇంచు అడుగుతున్నా. ఫస్ట్ 14 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఏమన్నా మాట్లాడతారా? అసలు చెత్త ఆరోపణలు చేస్తే చెత్త వాళ్ళ గురించి నేను మాట్లాడొద్దు అనిపిస్తుంది. కానీ మీలాంటి జర్నలిస్టు పదే పదే ఇంటర్వ్యూలోకి వచ్చి ఈ టాపిక్ తీస్తారు లాస్ట్కు ముందు. తీయండి టాపిక్ తీస్తే. మీరు నన్ను అడిగే బదులు ఆరోపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్నిసార్లు ఊరికి ఆరోపిస్తున్నారు కదా, ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు, దీనికి ఒకటి ఏదైనా ఒక రుజువు తీసుకురండి అని చెప్పండి. మరి మాట్లాడగండి. వాళ్ళు రుజువు ఇస్తే నా దగ్గర రండి, లేకపోతే మీ స్టూడియోకి పిలవండి, ఇద్దరిని ఆపోజిట్ కూర్చుంటాం. ఏ స్టూడియో కన్నా వస్తాను నేను. రుజువులు పట్టుకొని రమ్మనండి, ఎంతమంది అన్న రమ్మనండి, నేను ఒక్కరిని వస్తా అని చెప్తున్నాను. ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడాలి? దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఆరోపణ రుజువుతో వస్తే దేనికైనా రెడీ అని చెప్తాను. ఇంతకంటే ఎక్కువైంది సార్. నేను ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెప్తాను. ఇది లాస్ట్ టైం ఇంకోసారి మాట్లాడా అంట. మళ్ళీ వస్తారు, మళ్ళీ అడుగుతారు. మరి మేము చెప్పక తప్పది. మీరు ఇలా చెప్తేనే కదా జనాలకు వెళ్తుంది. జనాలకు వెళ్ళాలి. జనాలకు ఎందుకు వెళ్ళాలంటే తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ కార్టూన్లు పెడతారు. ఏమి అంత భయం ఎందుకమ్మా? ఓడిపోతా కావచ్చు విశ్వేశ్వర రెడ్డి. ఓడిపోయే ముందు చదువుకున్నాం, విజ్ఞతతోటి మంచి సొసైటీలో ఉంటున్నాం. రేపు పొద్దున మళ్ళీ మొహాలు చూసుకోవాలి. ఏదన్నా మాట్లాడేటప్పుడు నాకు ఎంతోమంది వస్తారు, విశ్వేశ్వర అట్లే. నేను ఎప్పుడు ఎందుకు మాట్లాడతలేనంటే, ఎందుకు మాట్లాడాలి? ఆయన బిజినెస్ ఆయన చేసుకున్నాడు. వాళ్ళు నాకు చెప్పేటోళ్ళు తప్పుడు చెప్తున్నారు కావచ్చు, నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఎవరో చెప్పినరు, బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పిన అడ్వాంటేజ్ వస్తుందని. ప్రతిదీ రాజకీయమైన దేశం బ్రతికేది. అంటే మీరు రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఎలక్షన్ల ముందు ఓట్లు అడిగేటందుకు, ఓట్లు దండుకునేందుకు అబద్ధాలు ఆడొద్దు. పని చేయండి. 5 సంవత్సరాలు గెలిపించిన తర్వాత ప్రజల మధ్యలో ఉండండి. కోవిడ్ టైంలో పని చేయాలి. కోవిడ్ టైంలో అడ్రస్ లేకుండా తిరిగిండు. నేను కోవిడ్ టైంలో ప్రజల మధ్యలో ఉన్నా. ప్రతి గ్రామానికి టీవీలు ఇచ్చిన, ప్రతి గ్రామానికి వెళ్ళి నిత్యావసర వస్తువులు ఇచ్చిన, ప్రతి గ్రామానికి సిటీలో అన్నం అవన్నీ ప్యాకెట్లు వండిపించుకొని తీసుకోపోయి నేను పర్సనల్ తిరగాలి కదా. అతను కూడా అపోజిషన్ లీడర్ తిరగాలి. నా మీద ఆరోపణలు వస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, ఇల్లు ముట్టడించాలి. ఎందుకు చేయరు? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ పని చేయాలి. ఒట్టి ఆరోపణలు చేయదు. ఎలక్షన్ల ముందు మాట్లాడకూడదు. ఎలక్షన్ల ముందు దండాలు పెట్టి ఇవన్నీ చేసేటోళ్ళు అడ్రస్ లేకుండా మళ్ళీ 5 ఏళ్ళు పోయేటోడు, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయాక మళ్ళీ 5 ఏళ్ళు అడ్రస్ ఉండడు. ఇదేం రాజకీయం? మీరు సోషల్ యాక్టివిస్ట్ కదండి. అయితే మీ మీ వ్యాపారాల నుంచి సిఎస్ఆర్ రూపంలో ఏమైనా ఇస్తున్నారా యాక్టివిటీస్కి, సోషల్ యాక్టివిటీస్కి? సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏందమ్మా నేను చేసే? ఇప్పుడు నాకు గత 5 సంవత్సరాలు నేను విద్యాపరంగా, వైద్యపరంగా, సంక్షేమ పరంగా నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించిన, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తా. దిల్లీశ్వరి అంట, పక్కకు సాగర్ అంట, పక్కకు మతీన్ అంట, ఇంకేదైనా పేర్లు, ఏ పేర్లు ఉంటే ఆ పేర్లు పెట్టి పిలవాలి. పిలిస్తే నా గుర్తు తెలుస్తుంది. అసలు ఎవరు పేరు గుర్తుపట్టాడు? ఆ ఊర్లు తిరిగిన ఒక పేరు చెప్పగలుగుతాడా? ఊరికి మెయిన్ లీడర్ పేరు చెప్తాడా? ఒక జెడ్పీటీసీ పేరు చెప్తాడా? ఒక ఎంపీ పేరు చెప్తాడా? ఒక మండల అధ్యక్షుని పేరు చెప్తాడా? పార్టీ పరంగా ఏమి తెలియదు. ఏ ఎమ్మెల్యేల పేర్లు కూడా మర్చిపోతాడు. పెద్ద పెద్ద నాయకుల పేర్లు మర్చిపోతాడు. అట్లా మర్చిపోయి ఇవాళ గెలుస్తాడా, ఓడిపోతాడా, ఓడిపోయినాక అసలు గెలిపోవటంలో మర్చిపోతాడో నాకు తెలియదు. కానీ ఇంత ఇది ఎట్లున్నాడు మరి? అయితేనేమో ప్రజల మధ్య ఎట్లుండాలని చెప్పి బాధపడాలి. నేను రంజిత్ రెడ్డి అసలు బాగా అందరితో మంచిగా కలిసి వస్తానండి, ఈసారి నేను కూడా నెక్స్ట్ టైం గెలిపించండి, నేను కలుస్తా అందరినీ, ఇంటికి వస్తే ఛాయ్ తాగిపిస్తా, ఇంటికి వస్తే నీళ్ళు తాగిపిస్తా, కూర్చోబెట్టుకుంటా, అవన్నీ అప్పుడు చేయాలి. అప్పుడు చేయకుండా ఈసారి గెలిస్తే ఇవన్నీ చేస్తా అంటే మళ్ళీ గెలవకపోతే మళ్ళీ 5 ఏళ్ళు అడ్రస్ లేకుండా పోతాడు కదా. ప్రజల మధ్యలో ఉన్న నన్ను ఆదరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పనులు నేను చేసి పెట్టిన. ఎలక్షన్ల కోసం చేయలే. నేను నిజంగా నాకు నచ్చి ప్రజల సంక్షేమం చాలా ఇంపార్టెంట్ అని చేసిన నన్ను ఆదరిస్తుంటే కళ్ళు కుట్టి ఇవన్నీ మాట్లాడతారు. ఇప్పుడు మీరు కూడా కొండా గారిని ఇండైరెక్ట్గా ఇవన్నీ పేరు మీద విమర్శిస్తున్నారు. మరి ఈ విమర్శను ఎట్లా తీసుకుంటామంటే పాజిటివ్ వేలోనా? నేను ఎప్పుడో ఎంపీ అయ్యాక నా ఇంటికి వచ్చేటోళ్ళు ఇంటిని అందరినీ ఇంటికి రాగానే వాళ్ళ బాధలు అవన్నీ పంచుకొని అన్నీ కూర్చోబెట్టుకున్నాక వాళ్ళు 100,000 మంది చెప్పారు నాకు ఇదే మాట చెప్పాను. అన్నా నువ్వు ఎంపీవి, నీ ఇంటికి ఇంత మంచిగా వస్తున్నావు, నువ్వు మమ్మల్ని కూర్చోబెట్టి ఇంత టైం ఇస్తున్నావు, ఇంత కూర్చోబెట్టి ఛాయ్ తాగిపిస్తున్నావు, బాధలు చెప్తున్నావు, హెల్ప్ చేస్తున్నావు,
ఇన్ని విద్యాపరంగా వైద్యపరంగా సీఎం రిలీఫ్ ఫండే కానీ హాస్పిటల్ అడ్మిషన్సే కావచ్చు, మందులు పంపడమే కావచ్చు, నేను ఆరోగ్య సేవలను బస్సు పెట్టి గ్రామాలు తిప్పిన. ప్రతి కాన్స్టిట్యూన్సీ ఒక అంబులెన్స్ పెట్టిన, 108లో తిప్పి. ఎందుకు పెట్టిందమ్మా? హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు సైకిల్స్ ఇచ్చిన, 100 సైకిళ్ళు ఇస్తా. ఎందుకు? వాళ్ళ బాధలు ఉన్నారు కాబట్టి. ఇవన్నీ చేస్తుంటే అవతల ఎంపీ ఇంటికి పోతే అపాయింట్మెంట్ అడిగేటోళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్తాను నేను. అంతే. నేను కూడా అపాయింట్మెంట్ అడిగి రావాలి, ఎందుకు వచ్చినావు అంటే రిటైర్మెంట్ ఇవ్వండి నాకు. ఇట్లుండాలి. ఇవన్నీ చేసినాయని వేరే రోజు చెప్తే నేను అంటే ఆయన చేయలేదు, ఎవరిని గుర్తుపట్టాడు, ఎవరికి అందుబాటులో ఉంటాడు. ఆయనకు ఎంపీ స్టేటస్ అనుకుంటాడు, నేను ఒక సేవకునిగా పనిచేస్తా అని చెప్తాను. అంటే ఇప్పుడు మీరు చేసిన సేవలన్నీ ఆన్ రికార్డ్ ఉంటాయా? అంటే రికార్డ్ చేయడం కానీ సోషల్ మీడియాలో పేపర్లలో వచ్చినాయమ్మా. పేపర్లు ఈనాడులో అన్ని దినపత్రికలలో ఈ పరంగా ఐఐటి సీట్ వచ్చింది, మెడిసిన్ సీట్ వచ్చింది. నా కాన్స్టిట్యున్సీలో కాదు, వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీలో నేను ఆదరించి ఇమీడియట్గా ₹1,00,000 వాళ్ళకి ఎందుకు కట్టినా? మంచి చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫాదర్ లేడా అమ్మాయిలు వస్తారు. ఎద్దు లేదు, అమ్మాయిని దున్నిపిస్తున్న ఒకవైపు ఎద్దు, ఒకవైపు అమ్మాయిని పెట్టినాను, కానీ ఇమీడియట్గా ఎద్దును కొని పంపించిన. కోవిడ్ టైంలో ఎవరో క్యాన్వాసింగ్ పోతే కాంగ్రెస్ ఎంపీపీ చెప్తుండే, అప్పుడు నేను బీఆర్ఎస్లో ఉంటుని, నేను కాంగ్రెస్లో ఉన్నాను ఆయన చెప్తూ నేను కాంగ్రెస్లో, రంజిత్ రెడ్డి బీఆర్ఎస్. పూనాలో కోవిడ్ వచ్చి ఇబ్బందులు పడుతుంటే పూనాలో 5 బస్తాల బియ్యం, ఆ పప్పులు గిప్పులు అన్నీ పంపించండి పూనాకు అని చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకొని చెప్తారా? 5 లక్షలు లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఇచ్చిండ్రు అని ఇంకెవరో చెప్తున్నారు. వీళ్ళందరూ మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, ఆయన బీఆర్ఎస్లో ఉండి కూడా ఇవన్నీ చేసినాయని చెప్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందా? నాకు వాళ్ళు కాంగ్రెస్ అని తెలియదు, ఫోన్లలో అప్పుడే పరిచయం వాళ్ళు గుర్తు చేస్తుంది నేను చేసిన సేవలని. ఎంత సంతోషం. వాళ్ళు ఏ పార్టీ అని అడగను, ఈ ఎలక్షన్లలో ఇట్లా పనికి వస్తుంది అనుకోలే నేను. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చేసిండ్రు కదా మీరు, మరి బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఇప్పుడు మంచిగానే మాట్లాడతారా? 100% వాళ్ళు రెడీ అయితే నేను మాట్లాడతా. నేను అప్పుడు బీఆర్ఎస్ నుండి కూడా అందరు కాంగ్రెస్ నేతలతో ఎందుకు మాట్లాడాలంటే రాజకీయాల ఎలక్షన్ 3 నెలలు 6 నెలల ముందే చేద్దాం. 4.5 years అందరం కలిసికట్టుగా ఏం ప్రాబ్లం ఎట్లా సాల్వ్ కావాలి. కాంగ్రెస్ అప్పుడు నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, బీజేపీ వాళ్ళే కావచ్చు, ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా ఇవి అంటే అడ్రస్ చేయాలి కదమ్మా. ఏం తప్పండి? ఒక కాంగ్రెస్ సర్పంచ్ అవుతుంది, కాంగ్రెస్ కార్పొరేటర్ అవుతుంది, బీజేపీ కార్పొరేటర్ అవుతుంది, బీజేపీ నేను అందరికీ చూసేవాడిని. కేసీఆర్ గారు అప్పుడు అదే చెప్పేది, ఏ పార్టీ అయినా అందరిని చెయ్యాలి పనులు అని చెప్పేవాడు. అదే కరెక్ట్ వే అంట. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గారి దగ్గర నుంచి మనం తెలుసుకున్న కొన్ని విశేషాలు. కెమెరామెన్ జాఫర్తో దిలీశ్వరి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.